జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో జోరు పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి రహమత్ నగర్ లో పర్యటించనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కార్నర్ మీటింగ్ కు హాజరవుతారు. సీఎం ప్రోగ్రామ్ రూట్ మ్యాప్ ను పోలీసులు అధికారులు పరిశీలించారు. రాత్రి 7 గంటలకు షేక్పేట డివిజన్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. రాత్రి 8 గంటలకు రహమత్ నగర్ రోడ్ షో చేయనున్నారు. ఆ తర్వాత ఎస్పీఆర్ హిల్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి హబీబ్ ఫాతిమా నగర్ వరకు రోడ్ షో చేయనున్నారు. అక్కడి నుంచి శ్రీరామనగర్ క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొంగులేటి పాదయాత్ర చేపట్టారు. రెహమత్ నగర్లోని ఓటర్లను పలకరించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ ను గెలిపించాలని కోరారు. చిరు వ్యాపారులు, షాపుల యజమానులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రీరామ్ నగర్, సంధ్యానగర్, కార్మిక్ నగర్, వినాయక్ నగర్, ఎస్పీఆర్ హిల్స్ లో పాదయాత్ర సాగించారు. జూబ్లీహిల్స్ లో మరో వారంలో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ప్రచారంలో బిజీగా ఉన్నారు అన్ని పార్టీల నేతలు. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇస్త్రీలు చేయడం, దోశలు వేయడం, స్థానికుల ఇళ్లలో భోజనాలు చేయడం, ఇలా ఒకటా రెండా ఎన్నో చిత్రాలు జూబ్లీహిల్స్ లో కనిపిస్తున్నాయి. మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ షాపులో బట్టలు ఇస్త్రీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి జూపల్లి. వెంగళరావు నగర్లో ఓ లాండ్రీ షాప్కు వెళ్లారు. ఒక ప్యాంట్ తీసుకుని ఇస్త్రీ చేశారు. అందుకొచ్చే డబ్బులు తనకు ఇవ్వమని లాండ్రీ కార్మికుడితో సరదాగా మాట్లాడారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ కూడా కృష్ణానగర్ డివిజన్ లో ప్రచారం చేశారు. సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి భోజనం చేశారాయన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కుటుంబానికి రేషన్ కార్డు వచ్చిందన్నారు సంపత్ కుమార్.